రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ రాష్ట్ర ఆదేశాల మేరకు బుధవారం మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఆయన స్వగృహంలో పల్నాడు జిల్లా కార్యదర్శి వడ్డే మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అందించారు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన జరిగే బడ్జెట్ సమావేశంలో మాట్లాడాలని కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో సహాయక కార్యదర్శులు నరమాల చంద్రయ్య, కొత్త నాగేశ్వరరావు, టి శేషయ్య ఉన్నారు. అనంతరం ఈ విషయాలను విలేకరులకు తెలియజేశారు. నమస్కారం, నా పేరు మధుసూదన్ రావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీని. అగ్రిగోల్డ్ సమస్య మీద మేము 2015 నుంచి కూడా సిపిఐ పార్టీ యొక్క ప్రోద్బలంతో మా అసోసియేషను ఉద్యమాలు చేస్తూ 11 సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే 906 కోట్ల రూపాయలు ఇప్పించడం కూడా జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో 32 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్లో 19,52,000 మందిని మోసం చేసేయడం జరిగింది. దానికి గానే అసోసియేషను ఎప్పటి నుంచో ఇటువంటి పని చేస్తూనే దానికి తోడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికి కూడా 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు, 20వ తారీఖుల్లో వినతి పత్రాన్ని అనేది ఇవ్వమని యొక్క రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జరుగుతుంది. అట్లనే ఈ నెలలో 24వ తారీఖున కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వాలని ఉంది. అగ్రిగోల్డ్ ఆస్తులు వేల కోట్లు ఉన్నాయి. అవి అమ్మి ఇవ్వటంలో, బాధితులకు అమ్మి ఇవ్వటంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. దీని మీద తక్షణ న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం.